ఈ వీడియోలో మనం ప్రపంచ యాత్రికుడు అని ప్రపంచాన్ని చుడుతూ తను పుట్టిన నేలని మాతృదేశాన్ని మర్చిపోయి ఇక్కడ మూలాలైన ఎంతో పవిత్రమైన దేవతల మీద దుష్ప్రచారం దుర్భాష వాడిన అన్వేష్ గారి గురించి మాట్లాడుకుందామండి. అండ్ మీరు ప్రశ్నించడం కరెక్టే సార్, కానీ అవగాహన లేకుండా అవమానించడం అనేది క్షమించరాని నేరం. ఇన్ని రోజులు మీరు చాలా వీడియోస్ చేశారు, ఏంటి దాంట్లో దుర్భాష వాడారు, అయినా కూడా మిమ్మల్ని జనాలు ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. ఏదో బెట్టింగ్ యాప్స్ లో మీరు అదేంటి అవగాహన కల్పించారనో లేకపోతే దాన్ని ఎలిమినేట్ చేసగలిగారు అనేసి చాలా జరిగాయి. కానీ ఈ రోజు వ్యూస్ కోసమో మన ఎదురుగా ఒక ఫోన్ ఉంది, మైక్ ఉంది, మనం ఏదైనా మాట్లాడొచ్చు అని మీరు హిందూ మూలాల మీద సనాతన ధర్మం పైన అండ్ ఇక్కడ తెలుగు రాష్ట్రాలలో సనాతన ధర్మం నిలపడానికి రెండు స్తంభాలైన ప్రవచనకర్తల్లో ఒకరి పైన మీరు చేసిన వ్యాఖ్యలు ఎంత ఎంత నీచమైనవంటే అంత నీచమైనవి. సో వీటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. మీకు కూడా ఆయన చేసిన కమెంట్స్ అంతే బాధాకరం అనిపించుంటే వీడియోని లైక్ చేసి కమెంట్ చేయండి. ఓకే, కాంట్రవర్సీ స్టార్ట్ అయ్యింది. ఆడవాళ్ళు వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నారు. ఇది స్టార్ట్ అయింది ఎక్కడ? యాక్టర్ శివాజీ గారు చేసిన కొన్ని కమెంట్స్ తో హల్చల్ అయింది. సో సెలబ్రిటీస్ దీనికి రియాక్ట్ అయ్యారు. దాని తర్వాత మీరు ఏదో ఆడవాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను, ఆడవాళ్ళు హక్కులు వాళ్ళ ఇష్టం అనేసి మాట్లాడారు. ఓకే, పోరాడండి, అది మీ ఇష్టం, మీకు ఛానల్ ఉంది, మీరు ఇప్పుడు ఒక సెలబ్రిటీ, మీకు ఆ హక్కు ఉంది. కానీ హిందూ మూలాల మీద, హిందువులు కొలిచే దేవతల మీద ప్రశ్నించే హక్కు, ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చే హక్కు మీకు ఎవరిచ్చారండి? అది ప్రశ్నించడం కాదు, అసలు దేవతల్ని ప్రశ్నించే, దేవతల్ని ఇది చేసే అంత రైట్ మీకు ఉందా? అసలు ఏమన్నారు? హిందువులు రేపిస్ట్లా? మరి మీరెవరండి? అంటే ప్రపంచం అంతా తిరుగుతూ మీరు మతం మారిపోయారా చెప్పండి. ఓకే, అక్కడితో ఆగారా? లేదు. దేవతల మీద మీరు చేసిన మాటలున్నాయే, అవి ముమ్మాటికి ఎంత నీచమైనవంటే అంత నీచమైన మాటలు చేశారు. ఖచ్చితంగా మీరు దీనికి సారీ చెప్పాల్సిందే. సీతాదేవి గురించి ఏం చెప్పారండి? అసలు సీతాదేవి అంటే ఏంటో మీకు తెలుసా? ఆవిడ అంటే ఏంటో తెలుసా? ఆవిడ గొప్పతనం తెలుసా? సీతాదేవి అంటేనే ధైర్యం, ధర్మానికి ప్రతిరూపం, ఓపికకి నిదర్శనం. ఇంకా మీరు అన్నారు కదా బలహీనురాలు అది ఇది అనేసి, బలహీనురాలు కాదండి ఆవిడ. ఎంత ధైర్యవంతురాలో రావణుడి దగ్గర ఉన్నప్పుడు ఆవిడ చెప్పిన ఒక స్టేట్మెంటే చెప్తుంది, రాముడు లేనిదే నేను లేను. ఆవిడని చూసి ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ఎంతో నేర్చుకుంటున్నారు. ఇతర మతస్థులు మన హిందూ ధర్మాన్ని, మన ఇండియన్ కల్చర్ ని ఫాలో అవ్వడానికి చేస్తుంటే మన వాళ్ళు ఏమరా అంటే ఇలాగ ఏంటి గుళ్ళని కూల్చేయాలా? దమ్ముంటే ఒక్క గుడి జోలికి రండి. ముందులాగా హిందువులు అన్ని వదిలేసేలాగా లేరండి. అందరూ వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ పాతకాలం దేవుళ్ళు దేవాలయాల్ని కాపాడుకోవడానికి ఎంతో మంది ముందుకు వస్తున్నారు. ముందులాగా అయిపోయింది అనుకోకండి. అప్పట్లో ఎంతో మంది కృషి చేస్తేనే ఈ రోజుటికి మన సనాతన ధర్మం, ఈ రోజుటికి మన ఆలయాలు ఇవన్నీ నిలబడి ఉన్నాయి. ఈ రోజు మీరు ఒక వీడియో పెట్టేసి గుళ్ళను కూల్చేసేయండి. అసలు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కి గుళ్ళకి సంబంధం ఏంటండి? సీతాదేవి గారు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆవిడ స్వతహాగా తీసుకున్నారు. ఆవిడ పైన ఏది రుద్దలేదు. ఒకసారి రామాయణం చదివి తర్వాత మాట్లాడండి. నోరుంది కదా అనేసి నోటుకొచ్చినట్టు మాట్లాడితే, అది మనుషుల మీద మాట్లాడితేనే ఒప్పుకోవట్లేదు, అలాంటిది దేవతల మీద మాట్లాడితే మనం ఎంతటి వాళ్ళమండి? ఇంకా ద్రౌపది గారి గురించి అన్నారు. ఏమన్నారండి? అసలు ద్రౌపది గారి జననం గురించి మీకు తెలుసా? ధర్మ సంస్థాపన కోసం ఆమె జననం జరిగింది, అది మీకు తెలుసా? తెలియనప్పుడు ఎందుకండి ఇవంతా మాటలు? అసలు ద్రౌపది అంటేనే ధర్మాన్ని ప్రశ్నించే ధైర్యం. కుంతిమాతను ప్రశ్నించినప్పుడు మీకు తెలియదా? భీష్ముని ప్రశ్నించింది తెలియదా? ధృతరాష్ట్రుని ప్రశ్నించినప్పుడు మీకు తెలియదా? నిండు సభలో ఆవిడకి జరుగుతున్న అన్యాయం గురించి ప్రశ్నించినప్పుడు తెలీదా? తెలియనప్పుడు ఎందుకండి ఈ మాటలు? మీరు వ్యూస్ వస్తే సరిపోతుందా? సోషల్ ప్లాట్ఫామ్ ని ఎలా వాడుకోవాలో అలా వాడుకోవాలి. మనం పెట్టే వీడియో ఎవరో ఒకరికి ఎంటర్టైన్మెంట్ పెడతారా? మీరు ఏది పెడతారో ఏదో యూస్ఫుల్ వీడియో పెట్టాలి, కానీ నోరు ఉంది కదా అనేసి ఒక మతాన్ని కించపరిచేలాగా. అండ్ ఇంకొకటి, నిండు సభలో ద్రౌపది గారికి జరిగింది అన్యాయం, అంతేగాని మీరన్న మాటలు కాదండి. దానికి అక్కడ జరిగిన సంఘటనకి చాలా తేడా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, దాని తర్వాతనే ధర్మాన్ని స్థాపించడం కోసమే అంత పెద్ద కురుక్షేత్రం జరిగింది. సో అలాంటి ఆవిడ పైన మీరు ఈ కమెంట్ వేస్తారా?
ఎంత ధైర్యం ఉంటే, అంటే మైక్ ఉంది, నేను మాట్లాడితే ఎవ్వరేమనరు, ఇప్పట్లాగా నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నారా? ఈ కమెంట్స్ తో ఆపారా మీరు? హిందూ ధర్మాన్ని గుళ్ళని కూల్చేయాలి, గుళ్ళల్లో నగ్నంగా అసలు దాని వెనక ఉన్న అర్థాలు, దాని వెనక ఉన్న కథలు, స్టోరీలు మీకు తెలుసా? ఏమీ తెలియకుండా ఎందుకండి? ఎక్కడండి మీరు ఆడవాళ్ళ హక్కుల కోసం మీరు పోరాడుతున్నట్లు దీన్ని చిత్రీకరిస్తూ ఒక మతాన్ని, హిందూ కల్చర్ ని, సనాతన ధర్మాన్ని ఎంత నీచంగా మాట్లాడారంటే అంత నీచంగా మాట్లాడారు. దీనికి ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పాలి. ఇంకేంటండి? సరే, వాళ్ళేదో సెలబ్రిటీలు వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నారు. మీరు సో ఇప్పుడు ఇంత పోరాడుతున్నారు కదా, మొన్న బంగ్లాదేశ్ లో బ్లాస్ఫమీ మీద ఒక దైవ దూషణ చేశాడు అనేసి అంత కిరాతంగా చంపారే, మరి వాటి మీద ఎందుకండి అంత స్టాండ్ తీసుకోలేదు? ఎందుకు? అతను హిందూ అనేసా? ఓకే, ఇది పక్కన పెట్టండి. గరికపాటి గారు చెప్పిన వాటలో ఏం తప్పుంది? ఏమైనా తప్పుడు మాట చెప్పారా ఆయన? మీలాగా తప్పుడు మాటలు యూజ్ చేశారా ఆయన చెప్పిన ఎక్కడైనా కూడా ఒక తప్పుడు మాట మాట్లాడారా? సనాతన ధర్మానికి ప్రవచనకర్తలు అంటే వాళ్ళు ఎంత గొప్పటి వాళ్ళు. దేవుళ్ళ గురించి, మనకు తెలియని విషయాల గురించి, ఎన్నో విషయాల గురించి వాళ్ళు బోధిస్తూ మన ధర్మాన్ని నిలబెడుతుంటే, అలాంటి పెద్ద ఆయన మీద మీరు చేసిన కమెంట్, అలాంటి నా నోట్తో నేను చెప్పలేను. అందరూ వీడియో చూసుంటారు. నిజంగా ఎవరైతే అందరూ ఆయన్ని ఫాలో అయ్యి సపోర్ట్ చేస్తున్నారో, మేమంతా అన్ఫాలో చేస్తే ఏం చేస్తారండి మీరు? చెప్తున్నారు కదా లక్షలు సంపాదించాను యూట్యూబ్ లో అనేసి. అవును, సంపాదించారు. ఎవరి సపోర్ట్ తో? అందులో సో హిందువులు లేరా? మీకు ఎందుకండి? పాకిస్తాన్కి వెళ్తే పాకిస్తాన్ ని పొగుడుతారు, బంగ్లాదేశ్కి వెళ్తే బంగ్లాదేశ్ ని పొగుడుతారు, ఆఫ్ఘనిస్తాన్కి వెళ్తే ఆఫ్ఘనిస్తాన్ ని పొగుడుతారు. కానీ మీరెక్కడి నుంచి వచ్చారు ఆ మూలాలను మాత్రం మర్చిపోయి దాని గురించి ఇంత నీచంగా మాట్లాడుతున్నారు అంటే మీరు ఎంత స్థాయికి దిగజారిపోయారో మీరే అర్థం చేసుకోండి. అసలు యాక్చువల్ గా శివాజీ గారి ఇన్సిడెంట్ వచ్చి సెలబ్రిటీస్ రియాక్ట్ అవ్వడం ఇదంతా స్టార్ట్ అయినప్పుడే మనము వీడియో చెప్దాము, ఎందుకు ఇంత కాంట్రవర్సీ అవుతుంది అనుకున్నాను. కానీ మనకెందుకు ఈ కాంట్రవర్సీలు, మనం ఏదో చిన్న ఛానల్ వీడియోలు చెప్పుకుంటున్నాం, మనకెందుకు అని సైలెంట్ అయిపోయాను. కానీ ఎప్పుడైతే మీరు దేవతల గురించి, సనాతన ధర్మం గురించి, గరికపాటి గారి గురించి ఇవంతా ఇంత నీచమైన కమెంట్స్ మాట్లాడారో, నిజంగా మనము వీడియో చెయ్యాలి దీని గురించి. ఎందుకంటే ఎంతో తెలియని వాళ్ళు ఉన్నారు, ఇంకా ఈ ఇన్సిడెంట్ జరిగింది అని తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. అవగాహన కలగాలి, హిందువులందరూ ఏకం అవ్వాలి. ఎందుకంటే హిందూ ధర్మం జోలికి వస్తే ఎవరిని వదలము అని మనం నిరూపించుకోవాలండి. అండ్ ఈయన చేసిన కమెంట్స్ వల్ల ఒక్క మతం వాళ్ళే కాదండి, చాలా మంది బాధపడ్డారు. అది మీకు అర్థం కావట్లేదు. అండ్ మీరేంటంటే అక్కడెక్కడో కూర్చొని మాట్లాడడం కాదు, ఇండియాకి వచ్చి ఇక్కడికి వచ్చి మాట్లాడండి. ఇప్పుడు చూపిస్తారు హిందూ ధర్మం ఏంటి అంటే ఏంటి, సనాతన ధర్మానికి ఉన్న పవర్ ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తారు. ఓకేనా? ఇంకెప్పుడైనా వీడియోలు పెట్టేటప్పుడు, నెక్స్ట్ వీడియోలు పెట్టేటప్పుడు చూసుకొని పెట్టండి. అండ్ మీరు ఖచ్చితంగా ఈ మాటలన్నిటికీ క్షమాపణ చెప్పి తీరాల్సిందే. నిజంగా ఈ వీడియో చూసే వాళ్ళకి ఎంతమంది కనిపిస్తుంది చెప్పండి? ఆయన చేసిన దుర్భాష, ఆయన వాడిన దుర్భాష కావచ్చు, వాడిన మాటలు ఎందుకండి? ఎక్కడో వాళ్ళేదో సినీ ఫీల్డ్ వాళ్ళు కొట్టుకుంటుంటే ఈయన అందుకని ఉమెన్స్ హక్కుల కోసం, దీనికోసం కాదండి మనం ఇంత పోరాటం చేయాల్సింది. దేనికోసం పోరాటం చెయ్యాలి, ఏ హక్కుల కోసం పోరాటం చెయ్యాలి అనేది కూడా నిజంగా తెలుసుకోవాలి. వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఓకే, సో మాట్లాడారు కదా, ఏంటి ఏదైనా వేసుకోవచ్చు బట్టలు, అదైనా అలాంటప్పుడు ఏదైనా బట్టలు వేసుకొచ్చినప్పుడు బయట జనాలు కూడా వాళ్ళు కూడా ఏదైనా కమెంట్స్ చేస్తారు, ఏదైనా చేస్తారండి. అండ్ శివాజీ గారు ఒక మాట అన్నారు, ఒకవేళ ఐ మీన్ సో ఇనాగరేషన్ అప్పుడు ఒకవేళ ఏదన్నా జరిగి ఉంటే ఆ ఫొటోస్ తీస్తారా? ఆ ఫొటోస్ ని ఎంత వైరల్ చేస్తారు? చాలా మూవీ ప్రమోషన్స్ లో చూసాము, వాట్ ఎవర్ హీరోయిన్స్ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, డ్రెస్సెస్ వేసుకొని వస్తారు. అండ్ వాళ్ళ డిస్కంఫర్ట్ గా చైర్ లో కూర్చోడానికి డిస్కంఫర్ట్ గా ఫీల్ అయితే హీరోలు ఏదో పాపం అడ్డంగా ఉండడం, ఆ హీరోని అబ్బా వీడి తోపు అనేసి చూడడం చాలా సందర్భాల్లో చూసాం. మనం ఆ డ్రెస్ వేసుకోకపోతే ఈ వీడియోస్ వైరల్ అవ్వవు కదండి. సినిమా రంగం మీ ఇష్టం, ఏమైనా వేసుకుంటారు, బికాస్ మీకు ఆ క్యారెక్టర్ నీడ్ అవుతుంది కాబట్టి. కానీ ఈ స్టేట్మెంట్స్ ని తీసుకెళ్లి హక్కుల కోసం పోరాడుతున్నాం అనేసి అటు ఇటు చేసి సనాతన ధర్మం మీదకి నింద వేయడానికి చూస్తే మాత్రం ఎవ్వరూ ఒప్పుకోరు. అండ్ దీనికి పర్యవసానం ఖచ్చితంగా అనుభవిస్తారు. ఇలాంటి వాళ్ళందరికీ యోగి గారు కరెక్ట్ అనేసి యోగి గారి ట్రీట్మెంట్ అయితే అదిరిపోతుంది అనమాట. చూడాలి ఏం జరుగుతుంది. ఈయన క్షమాపణ చేస్తారా, ఇప్పటికన్నా రియలైజ్ అవుతారా, లేకపోతే అసలు ఈయన పాస్ చేసిన స్టేట్మెంట్స్ కి ఇన్ని దేశాలు తిరిగేసి ఈయన ఏదో మనకి ఫాలోవర్స్ ఉన్నారు, మనం కూడా ఏదో ఒకటి చేసేద్దాం అంటే హిందూ ధర్మాన్ని అణిచివేద్దాం అని ఏమన్నా దీని వెనక
కుట్రలు పన్నుతున్నారో తెలియదు కానీ అవంత సాధ్యం కాదండి. సో ఇప్పటికన్నా తెలుసుకోండి ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.